హలో సార్. హలో మేడం. సార్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఆ పేషెంట్స్‌లో సర్జరీ బెటరా? లేదంటే స్టంట్ ఏస్తున్నారు గదా! ఏది బెటర్? ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం కెరోటిడ్ బ్లాకేజ్ అంటే మెదడుకి వెళ్ళే రక్తనాళం కెరోటిడ్ ఏదైతే హ్మ్. ఉంటుందో దీంట్లో బ్లాకేజ్ ఉంటే కన్నా మనకు ఆ బ్లాకేజ్ క్లియర్ చేయడానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఆపరేషన్ చేయడము, దాన్ని కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటారు. ఓకే. రెండో పద్ధతి స్టెంట్ వేయడం, దీన్ని కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అంటారు. సో ఈ రెండు పద్ధతులు కూడా ఆ, మనకు ఈ రక్త బ్లాకేజ్ అనేది ఇంప్రూవ్ చేసి రక్త ప్రసరణ అనేది పెంచుతుంది. ఓకే. కానీ ఇది బెటరా అది బెటరా అనేది మనం డిసైడ్ చేసే ముందు ఈ రెండి ఎలా హ్మ్. పనిచేస్తాయనేది హ్మ్. తెలుసుకోవడం ముఖ్యం. మనం కెరోటిడ్ ఎండాట్రెక్టమీ చేసిన వాళ్ళల్లో మనము ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఏదైతే కొవ్వు పేర్కొని ఉందో దాన్ని పూర్తిగా తొలగిస్తారు. తొలగించి దాని మీద మనము ఇంకో ప్యాచ్ వేసి ఈ రక్తనాళం అనేది బ్లాకేజ్ లేకుండా 90% బ్లాకేజ్ క్లియర్ చేసి పూర్తిగా రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. ఇది మళ్ళీ ఆ రక్తనాళంలో కొవ్వు పేర్కొనేదానికి 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. చాలా లాంగ్ ఇయర్స్ పడుతుంది. ఓకే. అంటే ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉందంటారా? అవకాశం ఉన్నది. కానీ అది అంటే మనం పూర్తిగా తీసేసాం కాబట్టి అది మళ్ళీ పేర్కొనేదానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓకే. అదే కెరోటిడ్ ఆర్టరీ స్టెంటింగ్‌లో మనము ఒక స్టెంట్ అంటే మీరు పెన్స్‌లో స్ప్రింగ్ హ్మ్. హ్మ్. చూసుంటారు. ఈ స్టెంట్స్ ఎగ్జాక్ట్‌లీ అలాగే ఓకే. ఉంటాయన్నమాట. సో, ఈ స్టెంట్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ రక్తనాళంలో ఉన్న కొవ్వుని వాటిని ఈ స్టెంట్ అనేది పక్కకి పుష్ చేసి వెడల్పు చేస్తుంది. కానీ స్లోగా ఈ కొవ్వు అనేది మళ్ళీ ఆ స్టెంట్ మధ్యలో ఉన్న స్పేసెస్‌లో నుంచి మళ్ళీ ఫార్మ్ అయ్యి ఈ స్టీనోసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంటే మనం అక్కడున్న ప్రాబ్లమ్‌ని రిమూవ్ చేయడం లేదు. ఓన్లీ స్టెంట్ ద్వారా ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. సో, దీనివల్ల ఈ స్టెంట్స్ వేసినవి మళ్ళీ త్వరలోనే మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశాలనేది ఉంటుంది. ఇందువల్లే స్టెంట్ వేసిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్‌కి రెగ్యులర్‌గా మనం చెకప్ చేసుకుంటా, అలా బ్లాకేజ్ ఏమన్నా అవుతుందా అని చూసుకుంటూ దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సార్, మీరే అంటున్నారు గదా! ఇది క్యూర్ గాదు. జస్ట్ ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమని. హ్మ్. ఎందుకు మరి క్యూర్ ఎందుకు చేయొద్దు? అక్కడ ఓకే. ఉన్నదంతా ఎందుకు క్లియర్ చేసుకోవద్దు? ఆ! అందువల్లే నా ఉద్దేశంలో అయితే అంటే మా ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా ఇలాంటిదైతే మటుకు నేను ఆపరేషన్ అనేదే సజెస్ట్ చేస్తాను. హుహు. ఈ ఆపరేషన్ అనేది మేము లోకల్ అనస్థీషియా అంటే ఇక్కడి వరకే మత్తిచ్చి చేస్తాం. దీనివల్ల బెనిఫిట్ ఏమి అంటే మనకు ఆపరేషన్ అంతా టైంలో కూడా మనకు మెదడుకి రక్తం ఎలా ప్రసరిస్తుంది అనేది కంప్లీట్‌గా మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా షంట్ పెట్టడం కానీ హుహు. ఇలాగా చేయొచ్చు. మనకు హార్ట్ ఆపరేషను, బైపాస్ ఆపరేషను అలాంటివి చేసేటప్పుడు పెద్దగా గాయాలు బైపాస్ మీద పెట్టడము ఇలా చాలా రిస్క్ ఉంటుంది. హ్మ్. వేరాస్ కెరోటిడ్ ఆపరేషను అనేది రీజనబ్లీ అంటే దీంట్లో ట్రైన్ అయిన వాళ్ళు చేసినప్పుడు రిస్క్, కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల ఆపరేషన్ మీరు అడిగిన దానికి ఆపరేషన్‌లో అయితే మనం పూర్తిగా దాన్ని తీసేస్తాం. హుహు. స్టంట్‌లో దాన్ని పక్కకి నెడుతున్నాము. సో, ఈ రెండిటికి ఆ వ్యత్యాసం ఉందన్నమాట. అందువల్ల నా ఫస్ట్ చాయిస్ అయితే ఆపరేషన్ చేసి దాన్ని పూర్తిగా క్లియర్ చేయడం అనేది బెస్ట్. ఓకే. కొన్ని సందర్భాల్లో అంటే మరీ ఎల్డర్లీ ఉన్న వాళ్ళలో కానీ, లేదా వాళ్ళకి రేడియేషన్ జరిగినప్పుడు కానీ, ఇంతకుముందు ఆ చోట ఏదన్నా ఆపరేషన్ జరిగి అంతా స్కార్డ్‌గా ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళల్లో తప్పని పరిస్థితుల్లో స్టెంట్ అనేది వాడుకోవచ్చు. బట్ ఎక్కువ మందిలో ఆపరేషన్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. సో, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అందరూ నరాలు తేలుతుంటే వెరికోస్ వెయిన్సే అంటారు. అది ఎవరికొస్తుంది? సర్జరీ కాకుండా మనం దీనికి ట్రీట్ చేయొచ్చా? ఎట్లాంటి వాళ్ళకి సర్జరీ అవసరం పడతది? సో, వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అండి. మీరు ఆహ్, ఒక 10 మందిని చూస్తే అట్‌లీస్ట్ నలుగురు, ఐదుగురికి ఏదో ఒక రకమైన వారికోస్ వెయిన్స్ అనేది కనబడుతుంటుంది. ఇంకా ఆడవాళ్ళల్లో ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఎక్కువ మనకు తేలుతా ఉంటాయి. తెలుస్తూ యాహ్! ఉంటుంది యాహ్! ఇవి. అంటే నిల్చున్న హ్మ్. వాళ్ళకే ఎక్కువ వస్తా ఉంటాయని అంటారు. అవును. సో, అంటే వారికోస్ వెయిన్స్ అనేది రాడానికి నిల్చున్నారా, కూర్చున్నారా అనే దాంతో సంబంధం లేదు. వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఎవరికైనా రావచ్చు. కానీ
ఎక్కువసేపు నిల్చున్న వాళ్ళల్లో ఈ వారికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రెండోది వాళ్ళలో ఎక్కువగా సిమ్టమ్స్ కూడా వస్తాయన్నమాట. అంటే ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు లాగడము, లేదా చర్మము నల్లగా అవడము, పుండ్లు పడ్డము, వాపు రావడము ఇలాగా ఉంటాయన్నమాట. ఇవి నిల్చున్న వాళ్ళల్లో అంటే ఎస్పెషలీ పోలీసు, తర్వాత సెక్యూరిటీ లేదా టీచర్స్ ఇలాగా ఎక్కువసేపు స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళల్లో ఈ వారికోజ్ వెయిన్స్ ఎక్కువ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. కూర్చున్న వాళ్ళల్లో కూడా వారికోజ్ వెయిన్స్ అనేవి వస్తుంటాయి. కాకపోతే వాళ్ళు కూర్చొని ఉంటారు కాబట్టి కాలు కొంచెం రెస్టింగ్లో ఎత్తులో ఉంటుంది కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అంత తెలియకపోవచ్చు.